హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. చాలా రోజులైంది వీడియో చేసి, కానీ ఈరోజు వచ్చేసరికి మీకు మంచి టాపిక్తోనే వీడియో చేస్తున్నాను. చాలా ఉపయోగపడుతుందని. కానీ మీ అందరితో ఒక విషయం మాట్లాడాలి ఫ్రెండ్స్. మన వీడియోస్ అన్నీ కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు. కానీ చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ చేయట్లేదు, నాకు తెలిసి సబ్స్క్రైబ్ చేయట్లేదు. దానివల్లే నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఏ వీడియో కూడా చేయట్లే. ఇప్పుడు ప్రస్తుతానికైతే సబ్స్క్రైబర్స్ వచ్చి సుమారు ఒక 1700 అంటే 1700 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. దానివల్ల మీకు ఒక్కసారి నా మనసులోని ఆలోచన మీకు చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ప్రతి ఒక్కరు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం కామెంట్ చేసి ఏదన్నా మమ్మల్ని అడిగితే మాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఏదో ఒక వీడియో చేసి పెడదాం. మీరు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే మాకు ఇంట్రెస్ట్ పోతుంది, మేము వీడియో చేయం, మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేసి ఒక మాట అడగాల, మాకు ఇటువంటి వీడియోస్ కావాలి, ఇటువంటి డౌట్స్ ఉన్నాయనేసి. కొంతమంది చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారులే, కానీ అయ్యా అంత పెద్ద పెద్ద కామెంట్స్ అయితే కావు, మీకు వీడియో చేసి చెప్పే అంత కామెంట్స్ అయితే కావు. నెక్స్ట్ టైం కామెంట్స్ గురించి వీడియో చేస్తాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చుతుంది. ఆధార్ కార్డుని మీ మొబైల్లో కానీ మీ సిస్టమ్స్లో కానీ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలనేది ముందు ఫస్ట్ మీరు లైక్ చేయండి, తర్వాత ఒక కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా మంచి వీడియోస్ ఇచ్చాను, ఇప్పటివరకు ఇచ్చిన వీడియోస్ అన్నీ కూడా మంచి మంచి వీడియోస్ ఇచ్చాను. ఇన్వెస్ట్మెంట్ గురించి, స్టాక్స్ గురించి, అలాగే మీకు సంబంధించి మంచి వీడియోస్ ఇచ్చాను. ఎటువంటి మిస్టేక్స్ వీడియోస్ అనేది నేను చేయలేదు ఇంతవరకు. కానీ మీరు సపోర్ట్ చేస్తే మీకు ఇంకా మంచి వీడియో చేస్తాను, నా నాలెడ్జ్ మొత్తం మీకు ఇస్తాను, తప్పకుండా షేర్ చేస్తాను. కానీ మీరు నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళు సపోర్ట్ చేయండి. లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు సాధారణంగా వచ్చేసి ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డ్ అనేది ఇంపార్టెంట్. ఆధార్ కార్డ్ని మొబైల్లో అయితే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మీరు యూసీ బ్రౌజర్ కానీ ఓపెరా మినీ బ్రౌజర్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా మీకు అన్ని మొబైల్ ఓపెన్ అవుతుంది. సిస్టంలో వచ్చేసరికి ఆధార్ డౌన్లోడ్ అని కొట్టండి, ADHAR ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అని కొట్టి తర్వాత ఇక్కడ మై ఆధార్ అని ఉంది కదా, ఇక్కడ మై ఆధార్ క్లిక్ చేయండి. మై ఆధార్ కార్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూశారు కదా, డౌన్లోడ్ ఆధార్ అని ఉంది. ఇక గెట్ ఆధార్ అనే దాంట్లో లొకేట్ అండ్ ఎన్రోల్మెంట్, బుక్ అండ్ అపాయింట్మెంట్, చెక్ ఆధార్ స్టేటస్, డౌన్లోడ్ ఆధార్, ఆర్డర్ ఆధార్ PVC కార్డ్, చెక్ ఆధార్ PVC కార్డ్ స్టేటస్, ఇవన్నీ ఉన్నాయి కదా. మీకు ఇంటికి కనుక PVC కార్డ్, ఒరిజినల్ కార్డ్, ఆధార్ కార్డ్ రావాలంటే ఇక్కడ ఆధార్ PVC కార్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇమ్మీడియట్గా మీరు ఒకవేళ ఆధార్ కార్డు మర్చిపోయి ఎక్కడికైనా వెళ్ళి ఆధార్ కార్డు అవసరం పడింది, మాకు ఎమ్మటే ఆధార్ కార్డు ఇప్పటికిప్పుడు మొబైల్లో కావాలి అనుకుంటే మాత్రం డౌన్లోడ్ ఆధార్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఏం చేయొద్దు, ఇక్కడ చూడండి కింద ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, ఈ ఆధార్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, ఏ ఆధార్ కార్డ్ అయితే ఉందో, ఏ ఆధార్ కార్డ్ అయితే మీకు కావాలో, డౌన్లోడ్ కావాలో, ఆధార్ కార్డు యొక్క నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసరికి మీకు ఆధార్ కార్డ్ డౌన్లోడ్కి ముందు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే చాలా త్వరగా అవుతుంది. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే మీ యొక్క ఆధార్ సెంటర్ దగ్గరలో ఉంటే వెళ్ళి ఆధార్ కార్డు లింక్ చేయించుకోండి, మొబైల్ నెంబరు. తర్వాత వచ్చేసరికి మీ ఆధార్ కార్డు నెంబరు ఇక్కడ వేయండి. నేను ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అనేసి మీకు ఇక్కడ చేయడం జరిగింది. ఒక 2 నిమిషాల్లో మీ ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకే, ఆధార్ కార్డు నెంబర్ ఎంట్రీ చేశాను. ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఎలా ఉందో క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్, నెంబర్స్ అయితే నెంబర్స్ ఎంట్రీ చేయండి. ఇక్కడ 2WA
WAHZR. ఓకే, యాజ్టీల్గా ఎంట్రీ చేసి ఇలా సక్సెస్ఫుల్ అనేది ఇక్కడ ఆధార్ కార్డు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఒకటి మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఓటీపీ అడిగింది కదా, ఇక్కడ ఎంట్రీ చేయాలి. నాకైతే మెసేజ్ వచ్చింది, నేను ఎంట్రీ చేస్తున్నాను. చాలా ఫ్రీ ఫ్రెండ్స్, ఇది ఎటువంటి కాస్ట్ ఉండదు. ఓకే, ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫై డౌన్లోడ్ దగ్గర క్లిక్ చేయగానే మీకు ఒక లింక్ వస్తుంది, PDF లింక్, ఆధార్ కార్డ్ అనే లింక్ వస్తుంది అనమాట. వచ్చేసింది, ఇది ఇక్కడ డౌన్లోడ్ అయింది. ఇక్కడ ఆధార్ చూశారు కదా, ఇక్కడ డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమడుగుతుందంటే పాస్వర్డ్ అడుగుతుంది. ఆ ఫైల్ అనేది డైరెక్ట్ ఓపెన్ అవ్వదు అనమాట, పాస్వర్డ్ అడుగుతుంది. ఈ ఫైల్ మీరు ఎవరికి పంపించినా కానీ వాళ్ళకి అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. అప్పుడు మీ పాస్వర్డ్ ఏంటంటే మీ ఆధార్ కార్డు యొక్క పేరు ఉంది కదా, పేరు ఇనిషియల్ అయినా సరే పేరైనా సరే స్టార్టింగ్ 4 అక్షరాలు ఉన్నాయి కదా, 4 అక్షరాలు క్యాపిటల్ ఎంట్రీ చేయాలి. స్టార్టింగ్ 4 అక్షరాలు క్యాపిటల్. నేను ఎంట్రీ చేస్తున్నాను క్యాపిటల్ ATT. ఓకే, క్యాపిటల్ 4 అక్షరాలు ఎంట్రీ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్ సంవత్సరం ఉంటుంది కదా, ఇయర్ యొక్క 4 నెంబర్లు ఎంట్రీ చేయాలి. 1989. ఓకే, క్యాపిటల్ 4 అంకెలు, నేమ్లో ఫస్ట్ స్టార్టింగ్, డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అన్నమాట, 4 అంకెలు. సబ్మిట్. ఇక్కడ చూశారు కదా, ఇది ఇప్పుడు ఓపెన్ అవుతుంది. మీకు ఆధార్ కార్డు ఓపెన్ అయింది. చూడండి ఇక్కడ ఎంత సింపుల్గా ఓపెన్ అయిందో. ఎంత టైం పట్టింది మనకి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పట్టి ఉంటుంది. ఓకే, ఇంత త్వరగా మీ ఏ ఆధార్ సెంటర్కి వెళ్ళకుండా, ఎవరిని మనం రిక్వెస్ట్ చేయకుండా డైరెక్ట్గా మన సిస్టంలో కానీ మీ మొబైల్లో కానీ, మొబైల్లో కూడా ప్రతి ఒక్క మొబైల్లో కూడా డౌన్లోడ్ అవుతుంది. మొబైల్లో కొన్ని మొబైల్లో ఏమవుతుందంటే వెబ్సైట్ అనేది షో చేయదు అనమాట. ఈ ఆధార్ సంబంధించి ఇలా షో చేసిన తర్వాత ఈ ఆధార్ కార్డు క్లిక్ చేయగానే షో చేయదు. అందుకే మీరేం చేయాలంటే క్రోమ్లో కాకుండా డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళేసి ఆ ప్లే స్టోర్ నుంచి యూసీ బ్రౌజర్ కానీ ఓపేరా మినీ బ్రౌజర్ కానీ ఆ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అనే వెబ్సైట్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తే మన స్టాక్ మార్కెట్ సంబంధించి మీకు మంచి వీడియోస్, ఇన్వెస్ట్మెంట్ ఎందులో చేయాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, అలాగే మీకు డైలీ నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీకు అప్డేట్ ఇవ్వకపోవడం కారణం నాకు చూడండి, ఇక్కడ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది, 2018లో స్టార్ట్ చేస్తే ఇక్కడ వ్యూస్ వస్తున్నాయి, ఎంతమంది చూస్తున్నారు, 10,05,363 మంది ఇక్కడ చూశారు, 10 లక్షల మంది పైనే. కానీ ఇక్కడ సబ్స్క్రైబర్లు ఎంతమంది వచ్చారు, 1700 మంది. అంటే ఏంటి, నా వీడియోస్ నచ్చలేదా? నచ్చకపోతే వదిలేండి, నేను ఇంతే ఉంటాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. దాంట్లో మీకు సంబంధించిన డౌట్స్ మొత్తం మనం కాంటాక్ట్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ అయ్యే కొద్దీ నేను మీకు డైరెక్ట్గా మీకు కనపడతాను, లైవ్లో కనపడతాను. సబ్స్క్రైబర్లు ఇంతే ఉంటే నేను ఎలా రావాలి, ఎలా మాట్లాడాలి, నాకు ఇది చాలా గిల్టీగా ఉంది అనమాట. మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే వదిలేయండి, నో ప్రాబ్లం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. 1700 మందికి నేను ఖచ్చితంగా ఒకరోజు లైవ్ చేసి డైరెక్ట్గా మీకు కనపడతాను. వాళ్ళందరితో నేను మాట్లాడతాను, మనస్ఫూర్తిగా మాట్లాడతాను. దయచేసి తొందరలోనే వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ, బాయ్, మళ్ళీ కలుసుకుందాం.